విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు వేచి చూస్తున్నారు. ఒక్కసారిగా వారిపై గోడ కూలడంతో ఇక భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు అక్కడికక్కడే మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో 7 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన 4 క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనా స్థలానికి ఏపీ హోంమంత్రి అనిత చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చీలతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖలను ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సహాయక చర్యలను వేగవంతంగా చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయిన వారి 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని, ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ రోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసులుగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబ సభ్యుల మరణాన్ని తట్టుకోలేక వారంతా గుండెలు పగిలేలా విలపించారు. ఎంతమంది ప్రయత్నించినా వారిని ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్ల శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈరోజు సంవత్సరం చందనోత్సవంలో 8 మంది భక్తులు చనిపోయారు. అందులో 4 భక్తులు మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందులో మా కదన్ బ్రదర్ తాలూకా కొడుకు, కోడలు, మా కొడుకు తాలూకా అత్తగారు ప్లస్ మా కోడల తాలూకా మేనత్ గారు 4 చనిపోయి ఒక కుటుంబంలో 4 చనిపోవడం జరిగింది. ఇది చాలా మా కుటుంబానికి తీరని అన్యాయము, తీరని యొక్క విషాదం. ఇది కేవలం ఎందుకు జరిగింది ఏదంటే, కేవలం అధికారుల యొక్క నాసిరకం పనులతోటి సామాన్య భక్తులకి సరైన సదుపాయాలు కల్పించకుండా విఐపీలు రాజకీయ నాయకుల యొక్క సేవలో అధికారులు మునిగి సామాన్య భక్తుల యొక్క అవసరాలు, కష్టాలు పట్టించుకోకుండా చేయడమే జరిగింది. కాంట్రాలతో అధికారుల కుమ్మకై నాసిరక పనులు చేసి గోడ కూలేరు చేసి 8 మంది ప్రాణాలు తీయడం జరిగింది. ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లోని
వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. వారికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఉమామహేష్ HCLలో, శైలజ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో వారు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెప్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు.